నేర్చుకుని వెళ్తాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం నుండి మనం ధ్యానించబోతున్నాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం నుండి చదవండి. 33వ వచనం చదవండి. వారి విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకొనిరి. ఇక్కడ మనం చూస్తున్నాము 33వ వచనంలో మనం చూస్తున్నాము కాన్కర్డ్ కింగ్డమ్స్, రాజ్యములను గెలిచారంట. ఎవరెవరు రాజ్యములను గెలిచారు? యెహోషువ గెలిచారు, అలాగే న్యాయాధిపతులు గెలిచారు, దావీదు గెలిచారు, ఇంకా దేవునికి ఇష్టమైన రాజులందరూ కూడా రాజ్యములను గెలిచారు. యుద్ధములకు వెళ్ళి యుద్ధం చేసి రాజ్యములను గెలిచారని మనం చూస్తున్నాం. తర్వాత పర్ఫార్మ్ ద యాక్ట్స్ ఆఫ్ రైచియస్నెస్, నీతి క్రియలను చేశారంట. ఎవరెవరు నీతి క్రియలు చేశారంటే దావీదు రాజా నీతి క్రియలు చేశారు, సాలమోన్, ఆసా, అలాగనే యెహోషాపాత్, జోసియా, హెస్కియా, ఈ రాజులందరూ కూడా వీళ్ళు దేవుని కొరకు నీతి క్రియలు చేశారు. ఎలా నీతి క్రియలు చేశారంటే యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళు తాము యుద్ధం చేయలేము అనే సంఘటనని గ్రహించి దేవుని దగ్గర ప్రార్థన చేసి ఆ యుద్ధంని దేవుని ద్వారా పోరాడారు. మన జీవితంలో కూడా మనం దేనిని సాధించలేమో ఆ విషయంలో దేవుని మీదే ఆధారపడాలి. దేవా, మీరు నా జీవితంలో అద్భుతం చేయండి అని చెప్పి దేవుని సహాయంని మనం అడిగే వాళ్ళుగా ఉండాలి. అలాగే అబ్టైన్ ప్రామిసెస్, వాగ్దానంలో పొందిరి. వాగ్దానం ఎవరెవరు పొందుకున్నారు? అబ్రహాము వాగ్దానాన్ని పొందుకున్నారు, మోసే వాగ్దానాన్ని పొందుకున్నారు, దావీదు వాగ్దానం పొందుకున్నారు, సొలొమోను వాగ్దానం పొందుకున్నారు. ఇలాగ చాలా మంది వాగ్దానాన్ని పొందుకున్నారు. వాగ్దానం అంటే నేను మీ పట్ల ఈ కార్యాన్ని చేస్తాను, మిమ్మల్ని ఒక ఉద్దేశపూర్వకంగా నేను ఏర్పరచుకున్నాను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ కూడా వాగ్దానాన్ని పొందుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలకు కూడా దేవుడు వాగ్దానం ఇచ్చారు. ఏమని వాగ్దానం ఇచ్చారు? మిమ్మల్ని నేను పాలితేను ప్రవహించే సొంత భూమికి, మీరు స్వతంత్రంగా జీవించే భూమికి నేను తీసుకెళ్తాను వాగ్దానం చేశారు. మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో పర్యాయం వాగ్దానం చేస్తున్నారు. మనం వాటిని పట్టుకొని విశ్వసించాలి. నా పట్ల దేవుడు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాలని నమ్మాలి. వీళ్ళందరూ కూడా నమ్మిన వారు. అలాగే షట్ ద మౌత్స్ ఆఫ్ లయన్స్, సింహముల నోళ్ళని మూసిరి. సంసోన్ని గురించి న్యాయాధిపతుల్లో 11వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, 14వ అధ్యాయంలో చదువుతున్నాము. 4-5 వచనంలో సంసోను ఒక సింహంని జయించారని మనం చూస్తున్నాం. అలాగే దావీదుని గురించి 1 సమూయేలు 17వ అధ్యాయం 34వ వచనంలో దావీదు సింహంని గెలిచారు అని చెప్పి మనం చూస్తున్నాం. 1 సమూయేలు 17, 34, 35 వచనాల్లో. అలాగే దానియేలుని గురించి దానియేలు 6వ అధ్యాయం 22వ వచనంలో చదువుతున్నాం. దానియేలు కూడా సింహంని గెలిచారంట. అనగా దేవుని గొప్ప బలంని వాళ్ళు అనుభవించారు. ఈ లోకంలో ఉన్నది మమ్మల్ని ఏమి చెయ్యదు అనే ఒక విశ్వాసం మాదిరిగా వీళ్ళందరూ కూడా నిలబడ్డారని మనం చూస్తున్నాం. అలాగే 34వ వచనం చదువుదాం. 34వ వచనం. అగ్ని బలముని చల్లార్చిరి, ఖడ్గదారుని తప్పించుకునిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి. ఇక్కడ ముగ్గురిని గురించి మనం చూస్తున్నాం. ముగ్గురు అంటే 3 విషయాల గురించి చూస్తున్నాం. ఒకటి, అగ్ని బలంని చల్లార్చిరి. ఎవరు అగ్ని బలంని చల్లార్చారంటే షద్రక్, మేషక్, అబేద్నెగో అంటారు. వాళ్ళ ముగ్గురు కూడా అగ్నిని 7 రెట్లు రాజు పెంచమని చెప్పినా కూడా మా దేవుడు మమ్మల్ని విడిపించకపోయినా పర్లేదు, కానీ మా దేవుడిని మాత్రం మేము వదిలిపెట్టము అని చెప్పి విశ్వాసంతో నిలబడ్డారు. కనుక వారిని అగ్నిలో పడేసినా కూడా అగ్ని వాళ్ళని ఏమి చేయలేకపోయింది. ఒక వెంట్రుక కూడా కాలిపోలేదంట. పొగ వాసన కూడా, మంట వాసన కూడా వాళ్ళ నుండి రాలేదంట. అది దేవుడు ఇచ్చే కార్యం. దేవుడు అలాగూ వారి విశ్వాసాన్ని ధైర్యపరిచారు, గణపరిచారు. ఎస్కేప్ ద ఎడ్జెస్ ఆఫ్ ద స్వార్డ్, ఖడ్గదారుని తప్పించుకున్నారంట. కొందరు దావీదు
దావీదు ఒక సందర్భంలో 1 సమూయేలు 18వ అధ్యాయం 4వ వచనం, 11వ వచనం, 19వ అధ్యాయం 9వ వచనం, 10వ వచనం ఇక్కడంతా కూడా మనం చూస్తుంటే దావీదు ఒక పర్యాయం ఆయన పిచ్చి పట్టిన వాళ్ళుగానే ఒక పిచ్చి పట్టిన వాళ్ళుగా నోట్లో ఉమ్ము కారేటట్లుగా, అలాగే ఆ గోళ్ళతో ఆ గేట్లంతా కూడా అలా గీరుతా పిచ్చి పట్టిన వాళ్ళలాగే ప్రవర్తించాడంట. లేకపోతే ఆ రోజు దావీదుని చంపేసేవారు. ఆ రాజు ఏం చెప్పారంటే, దేశంలో ఎంతోమంది పిచ్చి పట్టిన వాళ్ళు ఉన్నారు, ఈయన ఎందుకు నా దగ్గర తీసుకొచ్చారు, తీసుకెళ్ళిపోండి అని చెప్పి పంపించారు. దావీదు బాగానే ఉన్నారు కానీ నటించారు. కొన్నిసారి జ్ఞానం కావాలి. అలాగనే ఎలైజా, ఎలీషా ఇలాంటి దేవజనులందరూ కూడా మరణంలోకి తప్పించారు దేవుడు. వాళ్ళ మీద ఖడ్గం వచ్చింది, చంపబోయే ఎలియాతో కూడా రేపు నీ తల నీ మీద ఉండదని చెప్తే ఆయన భయపడ్డాడు. కానీ చెప్పిన ఆవిడ చనిపోయింది కానీ ఆయన బ్రతికున్నారు. దేవుడు అలాగూ అద్భుతంగా ఒక్కొక్కరిని కూడా కాపాడుతూ వచ్చారు. ఎలీషాని చంపడానికి అందరూ వస్తే ఒక అరామియన్స్ అందరూ కూడా వచ్చారు, కానీ దేవుడు అద్భుతంగా కాపాడారంట. అదే ఇక్కడ చూస్తున్నాము, ఒక్కొక్కరు కూడా విశ్వాసముతోనే అన్ని రీతిలో జయమని పొందారు. తర్వాత వీక్నెస్, బలహీనతలో బలపరచబడ్డారు. ఎవరెవరు బలహీనతలో బలపరచబడ్డారంటే, యెహూద్ అని ఒక న్యాయాధిపతిని గురించి చూస్తున్నాం. సామాన్యమైన వ్యక్తి కానీ వాళ్ళందరూ కూడా విశ్వాసంలో బలంగా ఉండేవారు. ఈనాడు ప్రజల్లో విశ్వాసం అనేది చాలా తగ్గిపోయింది. విశ్వాసం ద్వారా మనం గొప్ప కార్యములు దేవుని కొరకు చేయగలుగుతాం. ఏఈఎల్, గిదియోన్, సంసోన్, హెస్కియా ఇలా ఒక్కొక్కరిని గురించి మనం వివరించుకొని వెళితే చాలా సమయం పట్టింది. ఏఈఎల్ ఒక స్త్రీ, ఒక సామాన్యమైన స్త్రీ, కానీ ఆమె విశ్వసించింది. ఆమె విశ్వాసంతో ఒక గొప్ప కార్యములు చేసింది. అలాగనే గిదియోన్ సామాన్యమైన వ్యక్తి, కానీ ఆయన యుద్ధం చేయలేదు, కానీ దేవుడు గొప్ప విజయంని గిదియోన్ పట్ల దేవుడు అనుగ్రహించారు. సంసోన్ గురించి చూస్తున్నాం, హెస్కియా రాజుని గురించి చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా బలహీనులు. సంసోన్ 2 కళ్ళని కూడా తీసేశాడు, కానీ దేవుని కొరకు గొప్ప కార్యం చేయగలిగారు. అలాగనే హెస్కియా రాజు తన బలహీనతలో దేవుని పిలిచారు. మనం విశ్వాసముతో ఏ కార్యమైనా విశ్వాసంతో దేవుని అడగాలి. నా పట్ల కార్యం చేయండి ప్రభువా, నాకు సహాయం చేయండి, నాకు తోడుగా ఉండండి, నన్ను బలపరచండి, నన్ను ఆదరించండి అని దేవుని సహాయాన్ని, దేవుని కృపను మనం అడగవలసిన వారమై ఉన్నాం. మనకు విశ్వాసం ఉండాలి. క్రైస్తవ జీవితమే విశ్వాసం నడిచే జీవితం. మనం ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో భారముతో ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడు భారముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో మన మనసులో ఉన్న కలత, బాధ, చింత, వేదనలు అన్నిటినీ కూడా దేవుడు మనకు దూరం చేస్తారు. కానీ మనం ప్రార్థన చేయట్లేదు కనుక మనకు దిగులు పోవట్లేదు, భయం పోవట్లేదు. మనం భయపడుతున్నాం చిన్న చిన్న విషయాలకి. మనం దేవునికి ఇష్టంకరంగా ఉండలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనం ప్రార్థన చేయట్లేదు. ఎక్కువగా క్రైస్తవులు ప్రార్థన చేయాలి. చిన్న చిన్న ప్రార్థన అయినా చేస్తూ ఉండాలి. మనసులో దేవునితో మాట్లాడుతూనే ఉండాలి. అప్పుడే మన విశ్వాసంలో ఎదగగలుగుతాం. దేవుడు మన జీవితంలో అద్భుత కార్యం చేయగలుగుతారు. 35వ వచనం చదువుతాం. 35వ వచనం. యుద్ధంలో పరాక్రమశాలులై అన్యుల సేనలను పారదోలిరి. స్త్రీలు వృద్ధులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి. కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడింది. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించింది. ఇక్కడ మనం చూస్తున్నాము, ఉమెన్ రిసీవ్ బ్యాక్ దేర్ డెడ్. కొందరు వారు పిల్లల్ని మరలా పొందుకున్నారంట. సారిబాత్ విధవరాలు ఆమె ఏం చెప్తుందంటే, నా దగ్గర 2 రొట్టి మాత్రమే ఉన్నాయి, నేను నా కుమారుడు తింటే మేము చనిపోతాం, ఇంకా మాకు ఏమీ లేదు. కానీ దేవుని సేవకుడు వచ్చి ఆ బిడ్డని మరలా పొందుకునేటట్లుగా ఆహారాన్ని ఆశీర్వదించారు మనం చూస్తున్నాం. అలాగనే సునేమియరాలు, సునేం పట్టణంలో ఒక స్త్రీ ఉన్నది. ఆ సునేమిరాలు కూడా చనిపోయిన కుమారుడిని మరలా దేవజండు ద్వారా ప్రాణముతో పొందుకున్నది. అలాగే పాత నిబంధనలో అద్భుత కార్యములు మనం చూస్తున్నాం.
అలాగే టార్చర్డ్, కొందరు దేవుని కొరకు చాలా రీతిలో హింసించబడ్డారు అని చెప్పి మనం చూస్తున్నాం. కొందరు పునరుత్థానంలో చూడలేదు, కానీ వారు ఉన్నతమైన ఒక పునరుత్థానం, దేవుడు ఒకరోజు మరణించిన వాళ్ళందరినీ కూడా లేపుతారని విశ్వాసముతో మరణించారు. ఈనాడు చాలామంది ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. వాళ్ళకి సత్యం తెలియట్లేదు. కొందరు మరణం గురించి భయపడుతున్నారు, కొందరు ఇంట్లో మరణించిన వాళ్ళ గురించి దుఃఖపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా మరణం తర్వాత ఒక పునరుత్థానం ఉంది అనే సత్యం ఎరగక ఉంటున్నారని మనం చూస్తున్నాం. మానవులందరికీ కూడా మరణించిన వాళ్ళందరూ కూడా మరలా జీవించబోతున్నారు. ఈ లోకంలో మరణించేది ఈ శరీరం మాత్రమే, కానీ ఆత్మకు ఎన్నడూ కూడా మరణం లేదు. ఈ శరీరం నుండి మాత్రమే ఎడబాటు కలుగుతుంది, కానీ ఆత్మకు ఎన్నడూ కూడా ఎడబాటు కలగదు. మన నీతిగా, న్యాయంగా, మంచిగా జీవిస్తే యేసయ్యతో పాటు మనం కూడా జీవించబోతున్నాం. 36వ వచనం చదవండి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించిరి. చూడండి, కొందరు తిరస్కరించబడ్డారంట, బంధకంలో ఉన్నారంట. యోసేపుని గురించి చూస్తున్నాం. ఆదికాండం 39:25 వచనంలో ఆయన మీద అన్యాయంగా నింద మోపారు, చాలా రీతిలో బాధపడ్డారు. అలాగే మికాయా అనబడిన ఒక ప్రవక్త ఉన్నారు. 1వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 27వ వచనంలో ఆయన కూడా తిరస్కరించబడ్డారు. ఆయన మీద ప్రజలందరూ కూడా కోపం వచ్చింది. ఆయన రాజుగారు కొట్టారు. ఎందుకంటే రాజుగారు కొట్టలేదు, ఇంకా అబద్ధ ప్రవక్త కొట్టాడు. కారణం ఏంటంటే వాళ్ళందరూ నీతి కలిగిన వాళ్ళు, విశ్వాసం కలిగిన వారు. ఆయన వచ్చి చెప్తున్నారు, నేను చూశాను దేవుడి దగ్గర నుండి ఒక దురాత్మ వచ్చి వీళ్ళందరిలో ఉండి అబద్ధం మాట్లాడుతుందంటే ఆ అబద్ధం మాట్లాడే వారి మాటల్ని రాజుగారు విన్నారు, కానీ ఈయన తిరస్కరించారు. ఇలాగూ ఈనాడు కూడా సత్యం బోధించే వారిని చాలా మంది ప్రజలు తిరస్కరిస్తున్నారు. సత్యమునకు విలువ పెట్టలేదని మనం చూస్తున్నాం. అలాగే ఎలీషాని గురించి చూస్తున్నాం. ఎలీషా తిరస్కరించబడ్డారు 2వ రాజుల గ్రంథం 2:23లో. అలాగే ఎనాని ఆయన కూడా ప్రవక్తే, ఎరేమియా ప్రవక్త, అలాగే అదర్స్ ఇంకా చాలా మంది కూడా ఉన్నారు. వీరందరూ కూడా తిరస్కరించబడ్డారు. వారు సత్యంలో మాట్లాడితే ఎవరు కూడా వాళ్ళని పట్టించుకోలేదు అని చెప్పి చూస్తున్నాం. 37వ వచనం చదువుదాం. 37వ వచనం. రాళ్లతో కొట్టబడింది, రంపములతో కొయ్యబడింది, శోధింపబడింది, ఖడ్గంతో చంపబడింది. రాళ్ళతో కొందరిని కొట్టారంట. సగరియా ప్రవక్త, జెహోదయ కుమారుడు సగరియాని రాళ్ళతో కొట్టి చంపారు. మనం 2వ దినవృత్తాంతము 24వ అధ్యాయం 20 నుండి 22 వచనాలలో మనం చూస్తే, మత్తయి 23వ అధ్యాయం 25వ వచనంలో యేసయ్య దాని గురించి చెప్తున్నారు. మీరు దేవాలయంలో రాళ్ళతో ఆయన్ని కొట్టి చంపారు అంటున్నారు. అలాగే సాన్ 2 మనస్సే రాజు ఏం చేస్తారంటే, మనస్సే రాజు చాలా వికెట్ కింగ్ ఇశ్రాయేల్ దేశంలో. ఆయన యెషయా అనే ప్రవక్తని 2గా రంపముతో కోసి చంపారు అని చెప్పి చరిత్ర చెప్తుంది. అలాగనే డెత్ విత్ ద స్వార్డ్, ఉరియా ద ప్రాఫిట్, ఉరియా అని ఒక ప్రవక్త ఉండేవారు. ఆయన కూడా యెరెమీయా 26వ అధ్యాయం 23వ వచనంలో ఆయనని ఖడ్గంతో నరికి చంపారు అని చెప్పి చూస్తున్నాం. ఎంతో మంది దేవుని కొరకు ఎన్నో రీతిలో ప్రాణం పెట్టారు. ప్రాణం పెట్టడం కారణం ఏంటంటే వాళ్ళందరూ కూడా దేవుని విశ్వసించారు. వాళ్ళు ఈ శరీరంను మాత్రమే చంపగలుగుతారు, కానీ నా ఆత్మను ఏమి చేయలేరు అని చెప్పి విశ్వసించారు. మనకు అలాంటి ఒక విశ్వాసం కావాలి. నా శరీరంని ఎవరు ఏదైనా చేసినా నా ఆత్మను ఎవరు ఏమి చేయలేరు అనే పరిపూర్ణమైన విశ్వాసం కావాలి. 38వ వచనం చదవండి. 38. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించింది. చాలా మంది వాడు పట్టణంలో లేకుండా, గ్రామంలో లేకుండా ప్రాణమునకు భయపడి, అనగా వారు దేవుని నమ్ముకున్న ఒకే కారణం చేత, యేసయ్యని నమ్ముకున్న ఒకే కారణము చేత వాళ్ళందరూ కూడా తరవపడ్డారంట. గుహల్లోను, కొండల్లోను, లోయలోను తాము దాక్కొని వాళ్ళ జీవితంలో గడపాలని మనం చూస్తున్నాం. చాలా చరిత్రలో మనం చదివినట్లయితే కొన్ని కొండల్లో చాలా గుహలు ఉంటాయంట. అక్కడ అంతా కూడా ఒకప్పుడు
ఇశ్రాయేల్ ప్రజలు దాక్కొని ఉండేవారు అని చెప్పి అక్కడ గుహల్లో జీవించేవారు అని చెప్పారు. అనగా ఎన్నో కష్టములు, మన చిన్న చిన్న కష్టాలకే మనం కృంగిపోతున్నాం, అధైర్యపడుతున్నాం, బాధపడుతున్నాం. మన చిన్న చిన్న వేదనలు వస్తేనే మనం తట్టుకోలేకపోతున్నాం. కానీ మనకంటే చాలా బాధల్ని, కష్టంని ఎంతోమంది అనుభవించారు, దేవుని కొరకు నిలబడ్డారు. మనకు అలాంటి ఒక విశ్వాసం కావాలి జీవితంలో. 39వ వచనం చదువుతాం. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరీ శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను. చూడండి, వాళ్ళు యేసయ్యని చూడలేదు. మనకు యేసయ్య గురించి తెలుసు. మన కొరకు సిలువలో రక్తం కార్చి మన కొరకు మరణించాడు. నరకం నుండి యేసయ్య మనల్ని కాపాడేటకు అద్భుతం చేశారు మనకు తెలుసు. కానీ వాళ్ళ యేసయ్య గురించి ఏమీ తెలియదు. మన చేతిలో బైబిల్ ఉంది. యేసయ్య స్వయంగా పలికిన మాటలంతా కూడా మనం చదువుతున్నాం. దానికే యేసయ్య ఒక పర్యాయం చేస్తారు. మీ కళ్ళు దానికి ఆశీర్వదించబడింది. ఎంతోమంది చూడాలని అనుకున్నది మీరు చూస్తున్నారు, ఎంతోమంది వినాలని అనుకున్న మాటల్ని మీరు వింటున్నారు అన్నారు. మన యేసయ్య పలికిన మాటలు మన చేతిలో ఉన్నాయి. యేసయ్య మన కొరకు సిలువలో రక్తం కార్చి మనం మరణించవలసిన చోట్ల యేసయ్య మన కొరకు మరణించారు. కానీ మనం ఎలా జీవిస్తున్నాం? మనం యేసయ్యని తృణీకరిస్తున్నాం, యేసయ్య మరణాన్ని తృణీకరిస్తున్నాం. మన క్రైస్తవులుగా పోరాడాలి, విశ్వాస జీవితంలో పోరాడుతూ ఉండాలి, పాపముని జయించాలి. మనం మన శరీరంతో దేవుని సేవించాలి, మన కళ్ళుతో దేవుని సేవించాలి. ఈ కళ్ళు ఏం చేస్తుంది? ఈ లోకంలో ఆకర్షణీయమైన వాటిని చూడాలని ఆశపడుతుంది. కళ్ళు నేత్ర ఆశ. నేత్ర ఆశ అనేది ఎంత నేత్రంతో ఎంత చూసినా కూడా తనకు తృప్తే ఉండదు. దానికి ఎన్నిసారి సినిమాలు చూడండి, లేదు ఇంకా ఒకటి ఏం చూసినా తృప్తి ఉండదు. నేత్ర ఆశ. మనం కళ్ళుతో దేవుని సేవించాలి, అనగా ఈ కళ్ళని పరిశుద్ధంగా కాపాడాలి. నాలుకతో దేవుని సేవించాలి, దేవుని ఆరాధించుటకును ఇతరుల కొరకు ప్రార్థన చేయటకును ఈ నాలుకని మనం వాడాలి. మన శరీర అవయములతో యేసయ్యని సేవించాలి. మనకు విశ్వాసం ఉండాలి. క్రైస్తవ జీవితంలో మేలు చేసేవారు మేలు అనుభవిస్తారు. నేను ఒకసారి ఒకరితో మాట్లాడుతున్నాను. ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఎక్కడో వెళ్ళిపోయారు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పాను, చూడండి సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఏదైనా ఒక సినిమాలో, సరే ఇక్కడ మీరు కూర్చున్నారు, చాలామంది సినిమాలు చూస్తూ ఉంటారు. నేను కూడా ఒకప్పుడు కూర్చొని సినిమా చూసిన వ్యక్తి. అయితే ఏదైనా ఒక సినిమాలో విల్లన్ ఎక్కడైనా గెలిచినట్లుగా ఉన్నాయా? ఏదైనా ఒక్క సినిమా, ఒక్కటి ఏ సినిమాలో కూడా ఉండదు. ఎందుకు? చెడ్డ వాళ్ళందరూ కూడా నష్టపోతారు. చివరిగా గెలిచేది న్యాయం మాత్రమే. దాంట్లో ఒక హీరోలు ఉంటారు, అనగా మంచి వ్యక్తి అని అంటారు. ఆ వ్యక్తిని గెలుస్తుంటారు. మంచి వాళ్ళకి ఎప్పుడు కూడా మేలే జరుగుతుంది. దేవుని వాక్యంలో దేవుడు చెప్తున్నారు, మనకు భయం, దిగులు, కలత అంతా రావడానికి కారణం ఏంటంటే ప్రార్థన లేని జీవితం, విశ్వాసం లేని జీవితం. మన విశ్వాసంతో, మన నాలుకతో మన విశ్వాసాన్ని పలకాలి. మన నాలుకతో మనకున్న విశ్వాసాన్ని పలకాలి. ఏ విశ్వాసం? యేసయ్య నాకు తోడు ఉన్నారు, యేసయ్య నన్ను విడిచిపెట్టరు, నేను యేసయ్యని నమ్ముతున్నాను, యేసయ్య రక్తం చేత నేను కడగబడి ఉన్నాను, నాలో పరిశుద్ధ ఆత్మదేవుడు ఉన్నారు, పరిశుద్ధ ఆత్మదేవుడు నాకు సహాయం చేస్తున్నారని మనం ఒప్పుకోవాలి. మన నాలుకతో విశ్వాసాన్ని అంగీకరించాలి, ఒప్పుదల చేయాలి. అప్పుడు మనలో విశ్వాసం పెరుగుతూ ఉన్నది. దేవుని పిల్లలైన మనం పరిశుద్ధంగా జీవించుటకు పిలువబడ్డారు, పరిశుద్ధంగా పాపముని జయించుటకు పిలువబడ్డారు, పరిశుద్ధమైన జీవితంలో జీవించుటకు పిలువబడ్డారు. కనుక మనం జాగ్రత్త కలిగి జీవించాలి. పరిశుద్ధ ఆత్మదేవుని పరలోకపు తండ్రి మనకు అనుగ్రహించున్నారు. కనుక మనం అడగాలి, పరిశుద్ధ ఆత్మదేవ, మిమ్మల్ని ఈరోజు ఏదైనా రీతిలో నేను దుఃఖపరిచానా? నా కళ్ళుతో, నా నోటితో, నా శరీర అవయవంతో, నా ఆలోచనతో, నా హృదయంతో. పరిశుద్ధ ఆత్మదేవ, నేను ఎక్కడైనా మిమ్మల్ని దుఃఖపరిచానా? యేసయ్యకు హృదయంలో నేను ఇవ్వవలసిన చోట్లో నేను మనసులో ఎవరికైనా స్థానం ఇచ్చానా? నన్ను క్షమించండి ప్రభువా. మన పరిశుద్ధ ఆత్మదేవుని అడగాలి. పరిశుద్ధ ఆత్మదేవుడు నిజమైన దేవుడు, అనగా ఆత్మస్వరూపి, మనలో నివసించే పరిశుద్ధ ఆత్మదేవుడు. తల్లిదండ్రులకు నేను లోబడుతున్నానా? నేను తల్లిని నేను అవమర్యాదగా మాట్లాడానా?
నా తండ్రిని నేను లెక్క చేయకుండా మాట్లాడానా? యవనస్తులు కూడా చాలా మందిని మేము చూస్తున్నాం. నేను తల్లిదండ్రులతో మాట్లాడే రీతిని మేము చూస్తున్నాం. తల్లిదండ్రుల్ని గౌరవంగా మాట్లాడాలి, తల్లిదండ్రుల్ని గణపరచాలి, మీకంటే పెద్దవాళ్ళని గణపరచాలి, గౌరవంగా మాట్లాడాలి. అది చాలా ప్రాముఖ్యం. మనం యేసయ్య మనల్ని పిలిచిన ఒక ఉద్దేశం ఆయనతో ఉండుటకు, యేసయ్యతో ఉండుటకు పిలిచారు కనుక ప్రతిదినం కూడా వాక్యంను చదవాలి, వాక్యంను వినాలి, వాక్యంని నెమలవేయాలి. ఏదైనా వాక్యం చదవలేకపోయారా, ఆ రోజు వింటున్న ఏదైనా వాక్యం వింటే దాన్ని నెమలవేయాలి, దాన్ని ధ్యానించాలి. దాన్ని ధ్యానించి మన జీవితంలో అవలంబించాలి, ప్రయత్నం చేయాలి, మంచి వారిగా ఉండటం చేయాలి. దానికి మన పుల్పిట్లో మనం రాసి ఉన్నాం, ప్రశాంత్ పర్ఫెక్షన్. పరిపూర్ణంగా ఉండటకు ప్రయాసపడాలి, ప్రతిదినం కూడా ప్రయాసపడాలి. నిన్నటిది పోయింది అంతే. ప్రతిదినం కూడా ఏసీ దగ్గర వచ్చేవారిని ఏసీ తన రక్తం చేత కడిగి నూతనపరుస్తున్నారు కనుక మన ప్రతిదినం కూడా మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. దేవుని సన్నిధిలో మనం అడుగుతాం, అయ్యా నాకు విశ్వాసంలో కలిగచేయండి, మీ మీద ఆధారపడి జీవించడానికి నాకు సహాయం చేయని అడుగుతాం. అందరూ కూడా మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం. అందరూ కూడా మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. అయ్యా నాకు విశ్వాసంలో దయచేయండి ప్రభువా. ఎంతోమంది విశ్వాసాల గురించి మేము ధ్యానిస్తున్నాం, విశ్వాస వీరుల గురించి మేము